అందరికీ నమస్తే. అందరికి జై శ్రీరామ్. నేను మీ ప్రవీణ్ ధ్యాంత. ప్రస్తుతం మనం జర్నలిస్ట్ సిద్ధు స్టూడియోలో ఉన్నాం. అయితే ఈ టైటిల్ చూస్తే ప్రస్తుతం మనకు నిజంగా హిందూ అనే వ్యక్తికి రక్తం మరిగిపోయేటువంటి టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ అని అనడానికి కూడా చాలా బాధ అనిపిస్తుంది నాకు. చూడండి, ఇది హిందూ ధర్మంపై దాడే, మూత్రం పోయరాదు అనే బోర్డుపై అమ్మవారి ఫోటో. ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ జన జాగరణ సమితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో హిందూ ధర్మంపై దాడులు జరుగుతున్నాయని జన జాగరణ సమితి నగర కన్వీనర్ చింతపల్లి సునీల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా చెప్తున్నా, ఇది అనాదిగా వస్తున్న ఆచారం లాగా, సంప్రదాయం లాగా దేశంలో ఎక్కడో ఒక చోట రాష్ట్రంలో నలుమూలల చాలా ఏరియాలో కూడా హిందూ ధర్మంపై దాడులు, ముఖ్యంగా హిందూ ధర్మంపై హిందూ దేవతలను దూషించడం. అంటే హిందూ దేవి దేవతలను దూషిస్తే స్టార్ అయిపోవచ్చు, రాముని దూషిస్తే ఒక సెలబ్రిటీ కావచ్చు. నిజంగా ఈ ప్రపంచంలో ఒక్క వ్యక్తిని దూషిస్తే, ఒక ధర్మంని దూషిస్తే ఎక్దమ్ స్టార్డమ్ వచ్చేస్తుంది అనే ఆలోచనతోని ఎక్కడ చూసినా హిందూ ధర్మంపై, సనాతన ధర్మంపై దాడులు, బ్రాహ్మణులపై అఘాయిత్యాలు, గుళ్ళపై దాడులు చేస్తున్నటువంటి దాఖలాలు మనం చాలా చూస్తున్నాం. నిజంగా చూస్తుంటే ఎంత ఎంత దారుణమైన పరిస్థితి అంటే, చూడండి, మూత్రం పోయారాదు అనే పోస్టర్ పై అమ్మ దేవి దేవతల ఫోటోలను పెట్టి అవమానపరచడం, కించపరచడం ఈ సనాతన ధర్మం జరుగుతున్నటువంటి అవమానంగా మనం భావించవచ్చు. ఒక్కసారి మీరు చూడండి, ఇక్కడ మనతో పాటు మన జర్నలిస్ట్ సిద్ధు గారు కూడా ఉన్నారు. సిద్ధు గారు ఒక్కసారి చెప్పండి, దీన్ని చూసి మనం ఎట్లా భావించవచ్చు? సనాతన ధర్మాన్ని అంతమొందించే దిశగా, కించపరిచే దిశగా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చా? క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఒక ధర్మాన్ని మాత్రమే ఇలా, అంటే అమ్మవారి ఫొటోస్ని ఇలా పెట్టేసి నో టాయిలెట్స్, ఆ టాయిలెట్స్ స్పెల్లింగ్ కూడా సరిగ్గా రాని ఇలాంటి అడ్డగాడిదలు ఇలా, అంటే మన దేవుళ్ళని కించపరుస్తూ ఇలాంటివన్నీ చేస్తున్నారు. అయితే ఈ కేసు ఫస్ట్ నాకే వచ్చింది. నాకు ఇన్స్టాగ్రామ్లో వైజాగ్ నుంచి ఒక అబ్బాయి మెసేజ్ చేసిండు. ఓకే, ఒక అబ్బాయి, అతని పేరు నేను చెప్పాను, కాకపోతే ఇన్స్టాగ్రామ్లో వచ్చింది. హాయ్ సార్, ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్, ఐ డోంట్ నో హూమ్ టు కాంటాక్ట్ రిగార్డింగ్ దిస్ ఇష్యూ అని శనివారం రోజు నాకు ఒక మెసేజ్ చేసిండు. శనివారం అంటే ఇవాళ ఏంది, బుధవారం. ఓకే, సో ఈ కేసు ఎప్పుడు నిన్న సార్ట్అవుట్ అయింది, నిన్నటి పేపర్ ఇది. ఓకే, సో ఏంటంటే ఈ శనివారం రోజు నాకు మెసేజ్ పెడితే నేను నెక్స్ట్ డే సండే మెసేజ్ చూసుకొని చెప్పండి భయ్యా అని పెట్టంగానే డైరెక్ట్ ఇదేంటి చదవండి ఒకసారి. ఇచ్చట ఉచ్చలు వేయరాదు. ఒకసారి ఈ ఫోటో చూడండి మీరు. ఇచ్చట ఉచ్చలు వేయరాదు అంట. ఎంత గలీజ్గా ఉంది ఇది చూడ్డానికి. ఇది ఎక్కడ మన తెలంగాణలో ఎక్కడ కాదు, ఇది వైజాగ్కి సంబంధించిన బీచ్ రోడ్డులో ఏదైతే వాల్తేర్ ఏరియా ఉందో అక్కడ లైఫ్ స్టైల్ బిల్డింగ్కి అపోజిట్లో ఈ పోస్టర్లను అక్కడి శానిటేషన్ అధికారులు, మనకి ఎలా అయితే ఇక్కడ జిహెచ్ఎంసీ ఉందో అక్కడ జీవీఎంసీ ఉంది. ఓకే, విశాఖపట్నానికి సంబంధించిన జీవీఎంసీకి సంబంధించిన 28వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్, ఫైన్ 500. సో ఇది పెట్టిండు. సో నాకేంటంటే ఈ ఫొటోస్, దీనికి సంబంధించిన వీడియోస్ కూడా, ఈ వీడియో మీరు చూడవచ్చు. సో వీడియోలో కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది. అంటే రోడ్డు పైనే అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరైనా యూరిన్ పాస్ చేస్తారు అనేసి ప్రముఖుల ఇళ్ళు అక్కడ ఉన్నాయి కాబట్టి మన జిహెచ్ఎంసీ లాగా అక్కడైతే జీవీఎంసీ ఉందో ఆ అధికారులు చేసిన అత్యుత్సాహం ఇది. సో వీళ్ళు అక్కడ ఇలాంటి పోస్టర్లు పెట్టడం జరిగింది. సార్, ఐఎమ్ యువర్ ఫాలోవర్ సార్, ఈ పోస్టర్స్ వైజాగ్ విఐపి రోడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లైఫ్ స్టైల్ షాపింగ్ మాల్ ఉన్నాయి కదా. సో సార్, నాకు ఇది చాలా బాధగా ఉంది, అందుకే చాలామందికి ఫార్వర్డ్ చేశా, బట్ నో రెస్పాన్స్ సార్, మీరు రెస్పాండ్ అయ్యారు అనేసి నాకు పెట్టడం జరిగింది. వెంటనే ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే నాకు ఫార్వర్డ్ చేయనేసి నేను అడగడం జరిగింది. సో ఫార్వర్డ్ చేసిన వెంటనే దీనికి సంబంధించిన ఒక క్యాంపెయిన్ మనం సోషల్ మీడియాలో రన్ చేసినాం. నిజంగా అంటే నేను ఒక వీడియో తీసి ఇలా, అంటే అమ్మవార్లను కించపరిచేటట్టు అలా ఎలా పెడతారు అండ్ వైజాగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, దీన్ని ప్రభుత్వానికి చూపెట్టండి, అక్కడ ఎవరైతే ఉంటారో పెద్దలు వాళ్ళ దాకా ఈ వీడియోని షేర్ చేయండి అనేసి నేను ఒక వీడియో చేసిన వెంటనే నమ్మండి, నేను 7 o'clock ఈ వీడియో చేస్తే 10 o'clock వచ్చేసి ఈ పోస్టర్లను రిమూవ్ చేసిండ్రు. ఓకే, అంటే మనము కరెక్ట్గా స్పందిస్తే ఒక అంశం పైన, ఏదైనా ప్రాబ్లం పైన కంపల్సరీ ఎవరైనా దిగి రావాల్సిందే. ఈ శానిటరీ అధికారి ఎవరైతే ఉన్నాడో ఇన్స్పెక్టర్, ఈయన కాల్స్ ఎక్కడెక్కడి నుంచి పోవాలో అక్కడి నుంచి పోయినాయి. ఆ తర్వాత అక్కడ హిందూ ధర్మానికి సంబంధించిన ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళందరి దగ్గర ఆ వీడియో అండ్ ఈ ఫోటో క్లిప్పింగ్స్, దీనికి సంబంధించిన వీడియో అన్నీ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే పేపర్లో ఇట్లా వచ్చింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో హిందూ ధర్మంపై దాడులు జరుగుతూనే ఉన్నాయి అనేసి. అది ఇక్కడ మనం ఇంకోటి మాట్లాడుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని దాడులు తక్కువైనాయి, కాకపోతే
ఎవరైతే ఇలా కావాలని చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఇంకా మారలేదు. సో ఈయనకు సంబంధించిన మతం ఏందో తెలియదు, ఈయనకు సంబంధించిన ఇంకేదో మనకు తెలియదు. బట్ ఆయన ఏదైతే అత్యుత్సాహం ఏదైతే ప్రదర్శించిండో దానికి మాత్రం కంపల్సరీ పైనుంచి, నేను పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి ట్వీట్ చేసిన. ఓకే, అక్కడ బీజేపీ వాళ్ళకి, పవన్ కళ్యాణ్కి, ఇలా అందరికీ ట్వీట్ చేయడం. పవన్ కళ్యాణ్ గారికి మీరు ఒక విషయం చెప్పాలా, నేను నిజంగా ఇది ఎందుకోసం అంటే చెప్పాలన్నా, పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఏ ఫిల్మీ సెలబ్రిటీ మాట్లాడని మాటలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది సనాతన ధర్మం కోసం ఆయన ఎంత పోరాటం చేసిండో మన అందరికీ తెలుసు. నాకు తెలిసి అది నరేంద్ర మోదీ చెవుల వరకు కూడా వెళ్ళింది. అట్లాంటిది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇట్లా జరుగుతుందని చెప్పేసి అసత్య ప్రచారానికి పూనుకోవడం నిజంగా ఇది ఆలోచనతో కాదు, ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. నిజంగా ఎక్కడొక చోట దేవి దేవతలను దూషించడము అంటే సనాతన ధర్మాన్ని అంతమొందించే దిశగా దుష్ట శక్తులు ఎప్పటికప్పుడు పుట్టుకొని వస్తున్నాయి. కాబట్టి అంటే ఒక్క విషయం చెప్పాలి, ఒక సాధారణ జర్నలిస్ట్ సిద్ధు సాధారణ ధర్మ వీరుడు జస్ట్ ఒక పోస్ట్ని ఎంతవరకు అంతవరకు తీసుకెళ్ళిన తర్వాత రిమూవ్ చేసిండు. అంటే ఒక సాధారణ పౌరుడు మాత్రమే ఈ పని చేయగలిగితే ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళి రిమూవ్ అయింది. అంటే ప్రభుత్వాలు కానీ అటు చుట్టుపక్కల ఉన్న సమాజం కానీ భావి భారత హిందూ సోదరులు కానీ ధర్మవీరులు కానీ ఆలోచించి మన కళ్ళ ముందర కనిపించిన పోస్టర్లు ఏదని కూడా కనిపించకుండా మనం వెళ్ళిపోతే ఇట్లాంటి దుశ్చర్యలకు పూనుకునే వారు పుట్టగొడుగులా పుట్టుకుంటూ వస్తుంటారు. కాబట్టి మనం ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ విషయం పైన. ఇక్కడ క్లియర్ కట్గా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో ఎన్ని ఆలయాలపైన దాడులు జరిగినాయి, ఎన్ని విగ్రహాలు ధ్వంసం జరిగింది, అండ్ అశుద్ధాన్ని ఎలా పూసిండ్రు, కాకినాడ, రాజమండ్రి, ఎక్కడ పడితే అక్కడ హిందూ ఆలయాలపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. అలాంటివి ఇప్పుడు తగ్గుముఖం పట్టినాయి. అయినా కూడా కొంతమంది ఇప్పటికి రాక్షసులు, వాళ్ళ రాక్షస బుద్ధి అంటే ఇక్కడ అమ్మవారి ఫోటోలు, హిందూ దేవుళ్ళ ఫోటోలు పెడితే ఉచ్చలు పోయారు అనేసి, టాయిలెట్స్ చెయ్యరు అనేసి చేసినా వాళ్ళకి ఇలాంటి ఫైన్ విధిస్తామనేసి ఈ బుద్ధి మాత్రం ఇంకా మారలేదు. కొంతమందికి ఈ గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆ బుద్ధి అన్నది మారలేదు. సో అక్కడ వాళ్ళ ఫోటోల్ని పెట్టుకొని, మీ తల్లిదండ్రుల ఫోటోలు పెట్టుకొని మరి అక్కడ అతికించుకోవచ్చు కదా, ఏమంటావు? సో అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు, లేకపోతే అక్కడ ఈ సీఎం ఫోటోనో, లేకపోతే ఇంకెవరి ఫోటో అయినా, లేకపోతే ఆ ఏరియా ఎమ్మెల్యే ఫోటో అయినా, లేకపోతే మీకు సంబంధించిన అధికారులు ఉంటారు కదా వాళ్ళ ఫోటోలు పెట్టి మీరు అడుక్కోండి, ఇక్కడ పోయకండ్రా బాబు అనేసి, పోస్తే మా మీద పోసినట్టు అనేసి చెప్పండి. ఎందుకు ఇక్కడ అమ్మవారి ఫోటో పెడితే ఎవరైనా పోసినా కూడా అమ్మవారి పైన పోసినట్టు, లేకపోతే పోసినట్టు కనిపించినా కూడా 500 రూపీస్ ఫైన్ అనేసి, ఎంత దిగజారుడుతాం. ఇదే మీరు వేరే మతాల జోలికి వెళ్ళగలుగుతారా? ఇదే ప్లేస్లో ఇదే హెడ్డింగ్తోని ఇక్కడ వేరే మతాలకు సంబంధించిన చిహ్నాలు మీరు పెట్టి ఈరోజు బతికి బయట కడతారా అన్నది నేను ప్రశ్నిస్తున్నా. యాజ్ అ జర్నలిస్ట్ సిద్ధుగా అండ్ ఒక కామన్ మ్యాన్గా నేను ఇక్కడ ప్రశ్నిస్తున్నా. దీనికి ఆన్సర్ మాత్రం కంపల్సరిగా ఇవ్వాలి. అయితే ఏదేమైనప్పటికీ మనకు నిజంగా ఇతర మతాల చిహ్నాలుగా అన్య మతానికి సంబంధించిన ఫోటోలు కానీ పెట్టి మాత్రం అట్లాంటి కార్యక్రమాలకు పూనుకోరు. ఎందుకంటే వాళ్ళంటే భయం. మరి హిందూ ధర్మం అంటే, సనాతన ధర్మం అంటే ఎందుకు ఇంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు? ఎందుకు ఇంత యూనిటీ ఉండదు కదా, ఎవరు వచ్చి మమ్మల్ని ఏం పీకలేరు, ఎవరు ఏం మాట్లాడలేరు అనేసి. అంటే హిందువులకు ఈజీగా మనం ఏదైనా అనేయచ్చు, హిందువులు ఏదన్నా వాళ్ళు యూనిటీ ఉండదు కాబట్టి వాళ్ళు వచ్చి మనతో మాట్లాడరు అనేసి. బట్ యూనిటీ అన్నది చూపిస్తే సోషల్ మీడియాలో జస్ట్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలేక వితిన్ 2 to 3 hours 7 నుంచి 10 వరకు 10 o'clock ఈ పోస్టర్స్ కూడా రిమూవ్ చేసిండ్రు. దాని తర్వాత అక్కడి నుంచి కొంతమంది పెద్దలు, కొంతమంది అడ్వకేట్స్, కొంతమంది హిందూ ధర్మానికి సంబంధించిన కొంతమంది జర్నలిస్టులు నాకు ఫోన్ చేసి నాకు మెసేజ్ పంపించి శానిటేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిమూవ్ చేసేసిండ్రు, మీరు సక్సెస్ అయ్యారు అని చెప్పడం జరిగింది. ఇక్కడ సక్సెస్ అన్నది తెలంగాణ నుంచి నేను చేయడం కాదు, మన అమ్మవారు మీ ఇంట్లో కూడా అదే అమ్మవారిని కూర్చోబెడతారు. సో అలాంటి ఫొటోస్ని మీరు అచ్చు వేసి ప్రింట్ చేయించి ఇలా పెట్టడానికి అసలు మనస్సు ఎలా ఒప్పింది అనేసి, ఇలాంటివి చేయకండి అనేసి. ఇది కేవలం హిందూ ధర్మంతోనే కాదు, మీరు ఏ మతం జోలికి కూడా వెళ్ళకండి ఇలాంటివి చేస్తూ అనడం మాత్రమే ఈరోజు మేము చేయగలుగుతాం. అంటే బేసిక్గా మేము ఏదో గొప్ప కార్యక్రమం చేశాం, ఒక మంచి ఒక విజయాన్ని సాధించామని మేము సంతోషపడడం లేదు, మాకు గర్వం కూడా లేదు. మాకు నిజంగా ఆవేదనతోని బాధతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఎంత జర్నలిస్ట్ అయినా ఒక హిందువుగా, ఒక సనాతన ధర్మ వీరుడిగా ఖచ్చితంగా లోపల కొంత బాధ ఉంటుంది. కాబట్టి ఒక జర్నలిస్ట్ సిద్ధు, ఒక జర్నలిస్ట్ ప్రవీణో మాత్రమే ముందరికి వెళ్తే ఇట్లాంటివి ఆగకుండా ఉండకూడదని మాత్రం అనుకోవద్దు. ఇంకా చాలా ప్రతి వ్యక్తి సనాతన ధర్మం గురించి ఆలోచించే ప్రతి వ్యక్తి, ప్రతి హిందువు ఎట్ ఏ టైం జర్నలిస్ట్ సిద్ధు గారు ఒక మాట అన్నారు,
మన హిందూ దేవి దేవతల చిహ్నాలు కాదు, అన్యమత చిహ్నాలు కూడా పెట్టవద్దు మీరు అని చెప్పి మేము అంటే హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ పరమతాన్ని గౌరవించే దిశగా మేము ఉంటాం కాబట్టి మా ఆవేదన కూడా అదే. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇట్లాంటి పోస్టర్లు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు మీ సోషల్ మీడియాలో వచ్చినప్పుడు ఏదో బొటన వేలుతో పైకి లేపడం అనడమే కాకుండా ఒక్కసారి కామెంట్ రూపంలోనో, షేర్ చేయడం రూపంలో, ఇంకేదో రూపంలోనో ఖచ్చితంగా ఎవరికి చేరవేయాలనో, అయితే ప్రభుత్వాలకు లేకుంటే ఎమ్మెల్యేకు లేదంటే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టే వాళ్ళందరికీ చేరవేస్తే ఎంతో కొంత ఉపశమనం కలిగి సనాతన ధర్మ పౌరుడు హిందూ అనేటువంటి వాడు జాగృతమై ఖచ్చితంగా ముందు అడుగు వేసే ప్రయత్నం దిశగా మనం ముందుకు పోవచ్చు అని చెప్పేసి చెప్పడమే మా ఉద్దేశం. కాకపోతే మీరు ఒక్కటి ఆలోచన చేయండి, ఇలాంటి దుశ్చర్యలు పూనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు వస్తుంటారు. ఎందుకంటే సనాతన ధర్మాన్ని దూషిస్తే వాడు హీరో అవుతాడు, రాముని దూషిస్తే స్టార్ అవుతాడు. కాబట్టి రాత్రికి రాత్రే స్టార్ను చేసే సనాతన ధర్మంలో రాత్రికి రాత్రే స్టార్ను చేసే మతం ఏదైనా ఉంది అంటే అది సనాతన ధర్మం, హిందూ మతం ఒకటే. కాబట్టి హిందూ మతాన్ని దూషిస్తే మనం స్టార్ అయిపోవచ్చు, పాపులర్ కావచ్చు. మొన్న జరిగినటువంటి అర్చకుడు రంగరాజన్ గారి మీద కూడా ఇలాంటి దుశ్చర్యలు జరిగాయి. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించి ఇట్లాంటి జరగకుండా ప్రతి వ్యక్తి తన బాధ్యతగా భావిస్తే మాత్రం ఇలాంటి దుశ్చర్యలకు మనం అడ్డుకట్టవచ్చు. ఇదే అబ్బాయి ఎవరైతే ఈ పోస్ట్ పెట్టిండో నాకు మెసేజ్ చేసిండో, ఈ అబ్బాయి ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది. అక్కడ హిందూ స్వామీజీల మఠాలు ఏవైతే ఉన్నాయో ఆ మఠాల పైన కూడా అక్రమాలు జరుగుతున్నాయి, అక్కడ వాటిని కూల్చేస్తున్నారు, ఆ మఠాలని అక్కడ నుంచి తీసివేసేలాగా ప్రభుత్వం యోచిస్తుంది. అండ్ అలాంటి కూల్చివేతలు కూడా జరిగినాయి అనేసి కొన్ని వీడియోస్, ఫొటోస్ పంపించడం జరిగింది. దానిపైన హిందూ ధర్మానికి సంబంధించిన మన ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో, హిందూ జనశక్తి, శివశక్తి అండ్ మిగిలిన ఆర్గనైజేషన్స్, విఎస్పీ పెద్దలు వాళ్ళందరూ వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నారు. సో గవర్నమెంట్ ఇప్పుడిప్పుడే ఫామ్ అయింది కాబట్టి కాస్త అంటే ఇలాంటి ఒక మతం జోలికి వచ్చే ముందు కాస్త ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక మంచికి కూటమిగా ఏర్పడిన ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి మచ్చ రావద్దు అనేసి అయితే ఇక్కడ మేము కోరుకుంటున్నాము అండ్ చాలామంది కోరుకుంటున్నారు. సో ఇది గవర్నమెంట్ దాకా వెళ్తుంది అనేసి అనుకుంటున్నాను నేను.